ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. అంచనాలకు తగినట్టే రాణించారు. ఒకరిని మించి మరొకరు అనుకునేలా సత్తా చాటారు. న్యూజిలాండ్ 251 పరుగులకే కట్టడి చేశారు. పేసర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. షమి, హార్దిక్ పాండ్యా కలిసి 12 ఓవర్లు వేశారు. 104 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు మాత్రం 38 ఓవర్లు వేశారు. 144 పరుగులే ఇచ్చారు. 5 వికెట్లు తీశారు. పేసర్లు మాత్రం 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో తొలి 8 ఓవర్లలో కివీస్ ఆధిపత్యం కనిపించింది. కానీ స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయింది. మధ్య ఓవర్లలో భారత్ స్పిన్నరే ఆధిపత్యం చెలాయించారు. అయితే చివరి 10 ఓవర్లలో మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్స్ దూకుడు చూపించారు. 10 ఓవర్లలో 79 పరుగులు సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి 10 ఓవర్లలో భారత్ ఎక్కువ పరుగులు ఇచ్చింది ఫైనల్లోనే. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. వరుసగా 15వ వన్డేలో టాస్ కోల్పోయింది. అయినా భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. విలియంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ను త్వరగా పెవిలియన్ కు పంపి న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచారు. మిచెల్ బ్రాస్వెల్ హాఫ్ సెంచరీలు కొట్టిన భారత బౌలర్లు మాత్రం మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో తొలి 10 ఓవర్లలో కివీస్ 1 వికెట్ నష్టానికి 69 పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఆ తర్వాత డౌన్ అయింది. 11 నుంచి 40 ఓవర్ల మధ్య 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులే సాధించింది. 14 నుంచి 27 ఓవర్ల మధ్య 81 బంతుల పాటు న్యూజిలాండ్ బ్యాటర్స్ బౌండరీ కొట్టలేదు. ఓవరాల్గా భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. అయితే ఫైనల్లో భారత్ 7 వికెట్లు తీసింది. నిజానికి గ్రూప్ దశ నుంచే భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ ను మరో 2 బాల్స్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ చేశారు. 228 పరుగులకు పరిమితం చేశారు. తొలి మ్యాచ్లో షమి 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను టీమిండియా 241 పరుగులకు ఆల్అౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ గ్రూప్ మ్యాచ్లో వరుణ్ 5 వికెట్లు తీశాడు. కివీస్ 205 పరుగులకు ఆల్అౌట్ అయింది. సెమీస్లో ఆస్ట్రేలియాను 264 పరుగులకు ఆల్అౌట్ చేసింది. ఆసీస్పై 3 కీలక వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు దక్కించుకున్నాడు. జడేజా 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్, పాండ్యా 1 వికెట్ సాధించారు. ఫైనల్లో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.